పరిపాలక వైభవమున విరాజిల్లు త్రిలోకనేత నీ ప్రాభవమున నిన్ను ప్రణుతింతు సదా మేము నీ ప్రియ బిడ్డలం సదా మేము నీ బిడ్డలం. ఎంతో ఘనమైనది యేసు నీ నామము, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను, స్తుతింతున్ కీర్తింతున్ ఎంతో ఘనమైనది యేసు నీ నామము, ఎంతో ఘనమైనది యేసు నీ నామము, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను. కష్టకాలములో నిన్నే స్తుతింతున్, ఆనంద వేళలో నిన్నే స్తుతింతున్, ఘనమైనది యేసు నీ నామము, ఎంతో ఘనమైనది యేసు నీ నామము, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను అందరికీ క్రీస్తు ప్రభు మోక్షారోహణము పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈ దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ దాతలందరి కోసం సమర్పిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా తమ బిడ్డలు దైవభక్తిలో ఎదగాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను శ్రీ తర్షిష్ జోసెఫ్ మరియు కుటుంబ సభ్యులు రామంతపూర్ హైదరాబాద్ నుండి సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్రీ పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి, శ్రీమతి ఎస్తేర్ రాణిల 44వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఈ కృతజ్ఞత దివ్య బలి పూజను వారి కుమారులు పి జోసెఫ్ విజయభాస్కర్ రెడ్డి, పి జోసెఫ్ రాజశేఖర్ రెడ్డి, పి జోసెఫ్ విద్యాసాగర్ రెడ్డి మరియు కోడళ్ళు మనవళ్ళు సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా రెవరెండ్ సిస్టర్ అన్నమ్మ ఫ్రాన్సిస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ వారి సహచరులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మరియు కుటుంబ సభ్యులు పెరంగపురం, గుంటూరు నుండి కూడా సమర్పిస్తూ ఉన్నారు. శ్రీ ఉప్పిలి జోసెఫ్ తాతబాబు కుటుంబంలో శాంతి సంతోషాలను కోరుతూ ఈ దివ్య బలి పూజ సమర్పిస్తూ వారి కుటుంబము విశాఖపట్నం నుండి ప్రార్థిస్తూ ఉన్నారు. వీరందరి యొక్క అవసరాలని ప్రభు దీవించాలని ప్రార్థిస్తూ ఈరోజు ప్రత్యేకించి ఈ మోక్షారోహణ పండుగ రోజున ప్రభువు పరలోకానికి ఎత్తబడ్డాడు అంటే మనందరికీ కూడా ఒక ఆశను కలిగించాడు. ఒకరోజు మనము కూడా ఎత్తబడతాం.
నిత్య జీవితంలో ప్రవేశిస్తాం. ప్రభువు పట్టాభిషేకం ఈరోజు. ఈ పట్టాభిషేకం మనందరికీ ఆనందదాయకమైన రోజు, మనకి ఆశను కలిగించే రోజు. అయితే మనం ఎత్తబడాలి అంటే మనము కూడా, పునీత అగస్తిన్ అంటాడు, పాపము నుండి మనము కూడా ఎత్తబడాలి. మనము పరలోకం వైపు చూస్తూ మన దృష్టిని సారించి పరలోకం వైపు మన జీవితాన్ని గడపాలి అని పునీత అగస్తిన్ మనతో చెప్తూ ఉన్నారు. ప్రత్యేకించి దివ్య బలి పూజలో మనం ఎత్తబడతాం, వాక్యము చేత ఎత్తబడతాం. దివ్య బలిలో యేసు ప్రభు యొక్క శరీర రక్తాలు స్వీకరించి మనము దేవునిలోనికి, నిత్య జీవితంలోనికి ఎత్తబడతాం. కాబట్టి ఈ రెండు విషయాలను మనం గ్రహించి మరి దానికి యోగ్యమైన విధంగా మనల్ని మనం సవరించుకుంటూ మన పాపాలను ఒప్పుకుంటూ ఆ ప్రభువు ముందు మనసారా క్షమాపణను వేడుకుందాం. లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును. నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, పాపము వలన మృతి నొందిన అపరాధినైనా నన్ను లేపుటకు, పాపము వలన మృతి నొందిన అపరాధినైనా నన్ను లేపుటకు, నా స్థానమందు నా శిక్ష భరించి మరణించి తిరిగి లేచినావా. నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును. నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మరలను నిత్యజీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము.
క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. మహిమా 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 పాడదము మహిమా. మహిమా 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 పాడదము మహిమా. ప్రభుదేవా నిన్ను ఆరాధిస్తాము, పరలోక రాజా నిన్ను స్తుతిస్తాము. యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రభువా, దివ్య గొర్రె పిల్ల మా రక్షణ నీవే. చల్లని తండ్రి కృతజ్ఞతలివిగో, మహిమ ప్రతాపనీకే మహిమ. దైవ కుమార మహోన్నతుడ, మహిమ ప్రతాపనీకే మహిమ. మహిమా 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 పాడెదము మహిమా. పరిశుద్ధాత్మ నిన్ను ఆరాధిస్తాము, ప్రేమ స్వరూప నిన్ను స్తుతిస్తాము. పరిశుద్ధాత్మ నిన్ను ఆరాధిస్తాము, ప్రేమ స్వరూప నిన్ను స్తుతిస్తాము. త్రియేక దేవా కృతజ్ఞతలివిగో, మహిమ ప్రతాపనీకే మహిమ. త్రియేక దేవా కృతజ్ఞతలివిగో, మహిమ ప్రతాపనీకే మహిమ. మహిమా 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 పాడెదము మహిమా. మహిమా 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 పాడెదము మహిమా. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, పవిత్ర సుఖ శాంతులతో మమ్ము ఆనందింపచేయుము. భక్తివంతమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టుము. ఏలైన మీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మా ఆరోహణము. మాకంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావునకు అతని శరీరమైన మేము కూడా నమ్మకముతో చేరుకొనున్నట్లు అనుగ్రహించుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడెను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. ఓ థెయోఫిలు, యేసు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు ఆయన చేసిన పనులను, బోధించిన విషయములను అన్నింటినీ గూర్చి నా మొదటి గ్రంథమున వ్రాసితిని.
ఆయన పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకొనిన అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదుప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువుపరచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేము విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచి ఉండుడు. ఏలయనా యోహాను నీటితో బాప్తిస్వమును ఇచ్చెను, కానీ కొన్ని దినములలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానము పొందుదురు. అపోస్తులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇజ్రాయేలునకు రాజ్యమును తిరిగి ఇచ్చెదరా అని వారు అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన స్వాధీనమున ఉంచుకొని ఉన్నారు. వానిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరియా సీమలయందంతటియును భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలీయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభు వాక్కు. వందనములు. పవిత్రాత్మదేవా, వేంచేసిరావా, మా హృదిని నిరతం ఆవరించరావా. పలుమార్లు నీకై ప్రణుతించినాను, నీ పరమ వరములతో మము నింపరావా. నా తండ్రి నన్ను పంపినట్లుగా నేను నిన్ను పంపెదను నా సాక్షులుగా. నన్ను పంపినట్లుగా నేను నిన్ను పంపెదను నా సాక్షులుగా. శాశ్వతముగా మీతోనే నేనుందును, శాశ్వతముగా మీతోనే నేనుందును. పవిత్రాత్మదేవా, వేంచేసిరావా, మా హృదిని నిరతం ఆవరించరావా. రెండవ పఠనము. ఆయన క్రీస్తును పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనము నుండి 23వ వచనం వరకు. సహోదరులారా, మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన యేసుక్రీస్తు ప్రభువు దేవుడును మహిమాన్వితుడును అగు తండ్రిని అర్థించుచుండును. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ
మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమనర్చును. ఆయన వెలుగును చూచునట్లుగా మీ మనసులు వికాసము పొందుగాకాని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరబిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన ప్రజలకు వాగ్దానము చేసిన దీవెనలు ఎంత మహోత్తరమైనవో, విశ్వాసులమగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. మనలోనున్న ఈ శక్తి క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులగు ప్రభువులకును అధికారులకును శక్తులకును అనాథలకును అధికుడై క్రీస్తు అచట పరిపాలించును. ఇహ పరలోకములలో ఉన్న సమస్త అధికార పదవుల కంటెను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శ్రీసభ క్రీస్తు శరీరము. దైవ సంఘము సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే. ఇది ఏలిన వారి వాక్కు. తేజోమయ యేసయ్యా, స్తుతి పాత్రుడవు నీవయ్యా. మహిమ ఘనత ప్రభావములు సమస్తము నీకేనయా. నిజమైన దేవా, నీ వంటి వాడు లేడు. మహాత్మ్యము గల నిన్ను పోలిన వాడెవరు? నిజమైన దేవా, నీ వంటి వాడు లేడు. మహాత్మ్యము గల నిన్ను పోలిన వాడెవడు? నీ నామము ఘనమైనదయా, నరులు నీకు భయపడెదరయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మత్తయి సువార్త అధ్యాయము 28 వచనాలు 16 నుంచి 20 వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతానికి వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారి వద్దకు వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము మొసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినది అంతయు వారు ఆచరించబోధించుడు. ఇదిగో లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. యేసుతో శిష్యరికం, యేసుకు సాక్ష్యం అన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఉత్థాన యేసు 40 రోజుల పాటు శిష్యులకి అనేక సార్లు అనేక చోట్ల దర్శనమిస్తూ బోధిస్తూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన లేఖ అధ్యాయము 15 6వ వచనంలో పౌలు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఒకే పర్యాయము 500 మందికి పైగా యేసు దర్శనమిచ్చినట్లు ఆయన చెబుతూ ఉన్నాడు. అంటే యేసు ఉత్థానము అనేది వాస్తవము, నిజము అన్న సంగతి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ 40 రోజులు కూడా యేసు అనేక మందికి దర్శనమిచ్చి బోధించి ఈరోజు పరలోకానికి వెళ్ళడాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 40 రోజులు ఎందుకు అని అడిగితే, మోషే కొండ మీద ఉపవాస ప్రార్థనలో 40 రోజులు గడిచిన తరువాత దేవుడు తన 10 ఆజ్ఞలను ఆయనకు ఇచ్చాడు. ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన తరువాత వాగ్దాన భూమికి నడిపించబడ్డారు. అదేవిధంగా ఎలియా 40 రోజులు ఉపవాసముతో యాత్ర చేసిన తరువాత దేవుని యొక్క పర్వతాన్ని చేరుకున్నాడు. అంటే 40 అనే సంఖ్య సంపూర్ణానికి, అంటే పని పూర్తి అవ్వడానికి చిహ్నంగా మనకి కనపడుతూ ఉంది. యేసు మొదలుపెట్టిన కార్యము పరిపూర్తి అయ్యింది ఈరోజు. అందుకే ప్రియులారా గలిలయకు వెళ్ళమంటున్నాడు. మనకి గుర్తున్నట్లయితే ఇంకొకసారి కూడా యేసు ప్రభువు గలిలయకు వెళ్ళమని ఆ 2 స్త్రీలతో శిష్యుల గురించి చెప్పాడు. మీరు వెళ్ళి నా శిష్యులకి గలిలయకు వెళ్ళమని చెప్పండి, నేను వాళ్ళకంటే ముందుగానే గలిలయకు వెళతాను. ఎందుకు గలిలయకు వెళ్ళాలి? ప్రియమైన సహోదరి సహోదరుడా, తన పరిచర్య గలిలయలో ఆరంభమైంది, గలిలయలోనే ముగిస్తూ ఉంది. ఎందుకు గలిలయ అంటే, గలిలయ అన్నా నజరేతు అన్నా చిన్న చూపు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో నతానియేలు ప్రస్తావిస్తూ నజరేతు నుండి ఏదైనా మంచి జరుగుతుందా, ఏదైనా మంచి వస్తుందా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకే ప్రియులారా ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో మనకి ఈ సత్యాన్ని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. జబూలూను నఫ్తాలి ప్రాంతములు, గలిలయ సరస్సు తీరము, యొర్దాను నదికి ఆవలి దిక్కున అన్యులు నివసించు గలిలయ సీమయందు అంధకారమును నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూశారు.
అది అన్యులు కూడా నివసించు ప్రదేశము, అంటే అందరూ ఉండే ప్రదేశము, కేవలం యూదులు మాత్రమే కాదు. అంతేకాదు అక్కడ అంధకారము అలముకొని ఉంది. కాబట్టి మరియ తల్లికి మొట్టమొదటిగా మంగళవార్త చెప్పింది ఈ గలిలయ ప్రాంతంలోనే, నజరేతులో. అంటే దేవుని యొక్క శుభవార్త, దేవుని యొక్క రక్షణ కార్యము నజరేతుతో ప్రారంభమైంది, గలిలయతో ప్రారంభమైంది. యేసు పరిచర్య కూడా మనం చూసినట్లయితే యేసు పరిచర్య కూడా గలిలయలోనే ప్రారంభిస్తూ ఉన్నాడు. అంటే ప్రియ సహోదరి సహోదరుడా, యేసుకి ఎవరితో పని ఉంది? శిష్యులతో చెప్తూ ఉన్నాడు, అక్కడికి గలిలయకి వెళ్ళమను, వారితో నాకు పని ఉంది అని. ఎవరైతే అంధకారములో ఉంటారో, ఎవరైతే అవసరములో ఉంటారో, ఎవరైతే అభాగ్యులుగా ఉంటారో, ఎక్కడైతే యేసు ప్రభు యొక్క అవసరం ఉందో, రక్షణ అవసరం ఉందో, అక్కడికి ప్రభువు వస్తాడు. ఇది మనకు ఊరటను కలిగించే అంశము. పాపుల పట్ల ప్రభువు ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. రెండవ విషయం ఏమిటంటే, ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు పునీత అగస్తీను చెబుతూ ఉన్నాడు ఒక విషయాన్ని. యేసు ఎలా పైకి వెళ్ళాడు? యేసు ఎత్తబడ్డాడు. దేనితో ఎత్తబడ్డాడు? శరీర ఆత్మలతో ఎత్తబడ్డాడు. అంటే వాక్కుగా ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చి మనుష్యావతారం ఎత్తి తీసుకున్న శరీరముతో పాటు ఎత్తబడ్డాడు. అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు సంతోషం. ఎందుకనంటే మానవ జాతిని ఉద్ధరించింది నరావతారం. యేసు నరావతారంగా, దేవుడు నరావతారంగా ఎత్తడం, వాక్కు శరీరధారి అయింది. కాబట్టి ఆ శరీరాన్ని ఈరోజు ప్రభు మహిమపరుస్తూ ఉన్నాడు, పట్టాభిషేకం చేస్తూ ఉన్నాడు. అందుకే మనందరికీ కూడా యేసు ప్రభు ఈరోజు దారి చూపిస్తూ ఉన్నాడు. మనము కూడా ఒకరోజు మహిమపరచబడతాము, మనము కూడా మన పాపము నుంచి బయటకు వస్తాము, మనము కూడా అంధకారము నుంచి వెలుగులోనికి ప్రవేశిస్తాము. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మనకు ఒక ఆశను ప్రభువు కలిగిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, దివ్యవాణి టీవీ వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చే ఒక నమ్మకం ఈరోజు ఏమిటంటే, నిన్ను నేను పైకి లేవనెత్తుతాను. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళి మీకోసము నేను ఒక స్థానాన్ని సిద్ధము చేస్తాను, నేను ముందుగా వెళతాను మీకోసం అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు వెళ్ళి కుడి ప్రక్కన కూర్చున్నాడు. ఎవరి కుడి ప్రక్కన? దేవుడు తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనము కుడి ప్రక్కన కూర్చున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అక్కడ నుండి నీ కోసం నా కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు మనందరికీ కూడా ఊరట, అందరికీ ఒక ఆశ ఏమిటంటే, మన తరపున యేసు ప్రభు ఉన్నాడు. అంతేకాదు ప్రియమైన సోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది, శిరస్సు ఎక్కడ ఉంటుందో శరీరం కూడా అక్కడికే వెళుతుంది. యేసు ప్రభు మన శిరస్సు, ఆయన వెళ్ళిన చోటికి మనం కూడా వెళతాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక మాటలో చెప్పాలంటే యేసు మనందరి జీవితాల్లో రక్షణ నిజము అని చెప్పి మనకి ప్రకటిస్తూ ఉన్నాడు. నిత్య జీవితము మానవ జన్మకు అదృష్టంగా దేవుడు దయచేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 26 నుంచి 27 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు, ఏలనా దేవుడు సమస్తమును ఆయన పాదాల క్రింద ఉంచెను అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. సమస్తము అనగా దేవుడు మినహా సమస్తమును ఆయన క్రీస్తు పాదాల చెంత ఉంచాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, అది ఏది అయినా కానివ్వండి, ఏ వ్యాధి అయినా కానివ్వండి, ఏ సమస్య అయినా కానివ్వండి, ఎంత జటిలమైన సమస్య అయినా కానివ్వండి, యేసు పాదాల చెంత ఉంచాడు తండ్రి దేవుడు. ఎందుకంటే ఆయన విధేయించి ఆయన లేవనెత్తబడ్డాడు. ఈరోజు ఆయనకి పట్టాభిషేకం. అందుకే ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రార్థన చేయి ప్రభువుని. యేసు ప్రభు నామమున ప్రార్థన చేసినట్లయితే నీకు స్వస్థత కలుగుతూ ఉంది, నీకు కావలసిన అవసరాన్ని ప్రభు తీరుస్తాడు. ఇక పర్వతము పైకి రమ్మన్నాడు.
పర్వతము పైకి వెళ్ళారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే పర్వతము దేవుని ఉనికికి గుర్తు. మనం చూసినట్లయితే మోషేకు దర్శనం పర్వతం పైన కలిగింది. అదేవిధంగా యేసు ప్రభు పర్వత ప్రసంగం చేశాడు. సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు మనకు ఇవ్వబడ్డాయి. యేసు ఏకాంతంగా పర్వతము మీద గడిపేవాడు. అదేవిధంగా యేసు ప్రభువు పర్వతముపై రూపాంతరము చెందాడు. అంటే పర్వత ప్రాముఖ్యం ఏంటంటే దేవుని యొక్క ఆవిష్కరణ. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీ జీవితంలో రక్షణ నిజం చేయాలంటే నీవు కూడా పర్వతము పైకి వెళ్ళాలి. పర్వతము పైకి వెళ్ళడం అంటే ప్రార్థన చేసుకోవడం, పర్వతము పైకి వెళ్ళడం అంటే దేవుణ్ణి ఏకాంతంగా పూజించడం, దేవుణ్ణి మననం చేసుకోవడం, యేసుకి నీ జీవితంలో స్థానం ఇవ్వడం, ఆరాధించడం యేసుని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నన్ను ఆరాధించు అని అడుగుతూ ఉన్నాడు, పర్వతము పైకి రమ్మంటూ ఉన్నాడు. అనుదినము మనం ప్రతిదినము కూడా ఆరాధన చేయాలి. అప్పుడే నిజంగా మనం యేసు శిష్యులం అవుతాము. ఇక చివరిగా ప్రియులారా, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఎవరిలో ఈ ప్రవచనం నెరవేరింది అంటే మనం చూసినట్లయితే, ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతము లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు అన్ని జాతులకు కూడా యేసు బోధించబడాలి. యేసు ప్రభు యొక్క శిష్యరికము యేసుకు సాక్ష్యాన్ని పలికించాలి. అందుకే ఈరోజు ప్రభు అంటున్నాడు, మీరు నా సాక్షులుగా వెళ్ళండి, పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసగుచు నేను వారికి మీకు చెప్పినవన్నీ కూడా వారికి బోధించండి. ఈరోజు ప్రతి క్రైస్తవుడిపై ఒక బాధ్యత ఉంది. అదేమిటంటే క్రీస్తుకి సాక్షులుగా జీవించడం, సర్వాధికారి అయిన క్రీస్తుకి సాక్ష్యం జీవించడం. అయితే ఒకటి ఇక్కడ మనం గమనించాలి, సాక్ష్యము చెప్పే మనకి దేవుని శక్తి మనకు తోడుగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. అందుకే అంటాడు ఇక్కడ, ఎప్పుడు కూడా యేసు ప్రభు అంటూ ఉంటాడు, నేను ఉన్నవాడను. ఐ యామ్ అనే మాట బైబిల్లో చాలాసార్లు వస్తుంది. అందుకే యేసు ఏ శక్తితోనైతే జ్ఞానస్థానములో ఆయన బాప్తిస్మ యోహాను దగ్గర జ్ఞానస్థానం పొందినప్పుడు యేసు ఏ శక్తితోనైతే అభిషేకించబడ్డాడో అదే శక్తితోటి నీవు నేను కూడా అభిషేకించబడుతూ ఉన్నాం. అదే ఆత్మ నీలో నాలో కూడా ఉన్నది. రేపు పెంతెకోస్తు దినమున అదే ఆత్మ మళ్ళీ మన కోసము వస్తూ ఉన్నది. ప్రేమాని సోదరి సోదరులారా, కాబట్టి ఆ ఆత్మతో ఆ శక్తితో మనం రాయబారులం కావాలి. అందుకే ప్రభు అడుగుతూ ఉన్నాడు, మీరు నాకు సాక్షులుగా ఉండండి. ఈరోజు దివ్యవాణి టీవీ యేసుకి సాక్ష్యం పలుకుతూ ఉంది. 24 గంటలు 7 రోజులు అనేక మంది సాక్ష్యాలను ఇతరులకు అందిస్తూ ఉంది. అంతేకాదు యేసు ప్రభు యొక్క శిష్యరికాన్ని అనుదినము కూడా ఆస్వాదించేటట్లుగా శిష్యరికములో ఎంతో మందిని నడిపిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము ద్వారా, క్రీస్తు సందేశము ద్వారా, క్రీస్తు బోధ ద్వారా యేసు శిష్యరికంలో నడిపిస్తూ ఉంది దివ్యవాణి టీవీ. మరి ఈరోజు మీరేం చేస్తూ ఉన్నారు యేసుకు సాక్ష్యం పలకడానికి? ఒకసారి ప్రభు అడుగుతూ ఉన్నాడు, మీ వంతు ఏం చేస్తూ ఉన్నారు? చాలామంది ఇక్కడికి వచ్చి పాటలు పాడుతూ ఉన్నారు, చాలామంది ఇక్కడికి వచ్చి సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు, చాలామంది అనేక మంది వారికి తోచిన విధంగా సహకరిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఈరోజు మనకిచ్చిన వాగ్దానంతో పాటు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీరు వెళ్ళి సకల జాతి జనులకు, కేవలం పాలస్తీనా దేశానికి మాత్రమే కాదు, యూదులకు మాత్రమే కాదు, సమస్త జాతులకు కూడా మీరు పితాపుత్ర పవిత్రాత్మ నామమున వెళ్ళి బోధించమంటూ ఉన్నాడు. కాబట్టి యేసుతో శిష్యరికము అంటేనే యేసుతో సాక్ష్యము, యేసుకు సాక్ష్యము. కాబట్టి శిష్యరికం అనేది సాక్ష్యం లేకుండా లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను యేసు ప్రభు శిష్యుణ్ణి అని అంటే సరిపోతు. యేసుకు సాక్ష్యం పలకాలి, నీ జీవితంలో సాక్ష్యం పలకాలి, ఇతరులకు యేసు ప్రభుని అందించాలి. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, నేను ఏ విధంగా యేసుకి సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాను? నా జీవితంలో యేసు ప్రభు నా మాట ద్వారా, నా క్రియల ద్వారా, అదేవిధంగా యేసు ప్రభుని బోధించడం ద్వారా, యేసు ప్రభుని గడప గడపకు తీసుకువెళ్ళడం ద్వారా మనం ఏ విధంగా సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాం? ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకొని ఆ ప్రభువుని మనసారా ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి అక్కడ చూచి వాళ్ళకు ప్రియ సహోదరి సహోదరుడా, మన పరిశుద్ధ తండ్రి గారు పోప్ ఫ్రాన్సిస్, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఇంకా ప్రతి కథోలికుడు క్రైస్తవుణ్ణి కూడా ఆశీర్వదించమని, ఈరోజు వారంతా కూడా యేసు ప్రభు యొక్క శిష్యరికములో అనుదినము ప్రవర్ధమానం పొందుతూ సాక్షులుగా మలచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రత్యేకించి ఈరోజు ఎంతోమంది ఈ దివ్యవాణి టీవీని చూస్తూ ఉన్నా, చూసి దేవుని సందేశాన్ని వింటూ వారి జీవితాల్లోనికి ఆహ్వానిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సమర్పించుదాం. సర్వాధికారము సకల జాతి జనులకు కూడా రక్షణ అనేది యేసు ప్రభువులో నెరవేరింది. ఈ యేసు ప్రభువు రక్షణ అందరికీ అందాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, అనేక మంది ఈరోజు దివ్యవాణి టీవీ ద్వారా తండ్రి మీరు తాకుతూ ఉన్నారు, వారి ఆత్మలను ప్రభువ స్పర్శిస్తూ ఉన్నారు. మీకు వందనాలు. శరీరధారి అయి వాక్కు అయిన మీరు మా మధ్యన మరలా వాక్కు రూపంలో ఉంటూ మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు. క్రీస్తు సందేశము అనే బోధ ద్వారా అనేక మంది బిడ్డలను దివ్యవాణి టీవీ ద్వారా అనేక మంది, వేలాది మంది, లక్షలాది మంది ఆత్మలని ప్రభువ మీరు శుద్ధి చేస్తూ ఉన్నందుకు మీకు వందనాలు. ఈ వాక్యము బోధించే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ వాక్యము ద్వారా ప్రభువ శక్తిని పొంది, బలమును పొంది, ఆత్మను పొందే, ఆత్మను స్వీకరించే అనుగ్రహాన్ని వారికి దయచేయమని, మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించలేకపోయినప్పటికీ కూడా ఆత్మీయంగా స్వీకరించాలనుకునే ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. ఈ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించే ఈ సమయంలో మమ్మల్ని దీవించండి. మాలో ప్రభువ మీ రాజ్యాన్ని మరి ఆ రోజు మేము ఎత్తబడేటట్లుగా, అంతిమ దినమున మీరు మమ్మల్ని కలిసినప్పుడు ప్రభువ శిరస్సు ఎక్కడ ఉందో మేము కూడా అక్కడ ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఎప్పుడూ కూడా ప్రభువ పరలోకం వైపు దృష్టి సారిస్తూ జీవించే శక్తిని దయచేయమని ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగలిగిన తండ్రి, ఈరోజు మీరు మాకు వాగ్దానముతో పాటు ఒక ఆజ్ఞను ఇచ్చారు. మీరు సకల జాతి జనులకు నా నామమున బోధించండి, వారిని నా శిష్యులుగా చేయండి అని. ఈ పిలుపును అందుకున్న దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి. దీన్ని నడిపిస్తూ ఉన్న మెత్రాలను దీవించండి.
దీనిని పోషిస్తూ ఉన్న అనేక మంది క్రైస్తవ కుటుంబాలను, దీనికి సహకరిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ప్రభువా మీ శక్తిని, మీ అనుగ్రహాలను కురిపించండి. మరి ఈరోజు ప్రత్యేకించి ఉన్న అవరోధాలన్నింటినీ అధిగమించి 9 నెలల పాటు ప్రభువా నిరంతరంగా కొనసాగుతూ ఉన్న ఈ యజ్ఞాన్ని ఆశీర్వదించి ముందుకు సాగేలా దీవించమని ఓ ప్రభువా మించి ఈ ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనంగా ఆ ప్రభువుకి మన విన్నపాలని, అవసరాలను తెలియజేసుకున్నాం. ఈ మా మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అర్పణ చేతుము ఆనందముతో అంతయు నీ కొరకే ప్రభు ఈ పూజా బలిలో అర్పణ చేతుము ఆనందముతో అంతయు నీ కొరకే ప్రభు ఈ పూజా బలిలో అర్పణ చేతుము ఆనందముతో. నీ ప్రియ పిలుపును పొందిన ప్రజలము నీ దయ నిరతం వలసిన వారం. నీ పద సేవలు చేసెదము, నీ ఘన మహిమను కాంచెదము, నీ ఘన మహిమను కాంచెదము. అర్పణ చేతుము ఆనందముతో అంతయు నీ కొరకే ప్రభు ఈ పూజా బలిలో అర్పణ చేతుము ఆనందముతో. నీగకు జీవము పొందిన వారము నీ బల సాయము వలసిన వారము. నీలో నిలువగ కరుణించు, నీకై బలిని సమర్పించు, నీకై బలిని సమర్పించు. అర్పణ చేతును ఆనందముతో అంతయు నీ కొరకే ప్రభు ఈ పూజా బలిలో అర్పణ చేతును ఆనందముతో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థించుము. ప్రభువా తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణము గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలిని దీనతతో మీకు సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గానందమునకు చేర్చునట్లు నీ కృపను అనుగ్రహించుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుకొనుడి.
చెప్పండి, ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనాలు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా క్రీస్తు ప్రభువు మహిమాన్విత రాజు, పాప మరణముల విజేత, దేవదూతల స్తుతిగానములు అందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచానికి న్యాయమూర్తి, సర్వమానవాళికి ప్రభువు. మా ప్రభువును శ్రీసభ సరస్సునైన అతడు మమ్మ విడనాడక తాను చేరుకున్న స్థలమును, అతని శరీర భాగములైన మనమును చేరగలమను గట్టి నమ్మకమును కలిగించుటకు స్వర్గమునకు ఎగెను. కావున మానవ జాతి అంతా పాస్కానందముతో నిన్నదై నీ స్తుతిగానము చేయుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. భూపరలోకములు మీ మహిమతో నిండియున్నవి. పరలోకములు మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, మహోన్నతమున జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. ప్రభునామంబున వచ్చడి వారు ధన్యులు ధన్యులు. ప్రభునామంబున వచ్చడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ ధ్వానం, మహోన్నతమున జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయన నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచము ఆద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనాలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదా ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనాలు చెప్పి
స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సప్రసాదములకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. ఇది విశ్వాస రహస్యము. యేసువా ఈ అప్పమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు మీ మరణమును చాటెదము, నీ మరణమును చాటెదము. యేసువా. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వెంచేయనను ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తాలతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్టులా దయచూపము. అతడు మమ్మ మీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతోనూ మమ్మ మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మా బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నలుదశలు చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకురము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమైంది ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు పైకి లేవనెత్తబడ్డాడు. నిన్ను నన్ను కూడా ప్రతిసారి దివ్య బలి పూజలో లేవనెత్తుతూ ఉన్నాడు.
నిత్య జీవం వైపు. అందుకే రెండు చేతులు పైకెత్తి దివ్యవాణి టీవీ వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నాతో కలిసి మాతో కలిసి ప్రార్థన చేయండి. మనందరం లేవనెత్తబడాలని, అది ఏ పరిస్థితిలో ఉన్నా, అనారోగ్యము దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉన్నావా, ఇదిగో యేసు ప్రభు ఆధ్యాత్మికంగా నీ హృదయలోనికి రాబోతూ ఉన్నాడు. శరీర రక్తాలతో మనందరి జీవితాల్లోనికి రాబోతూ ఉన్నాడు. పౌలును ఏ విధంగా నడిపించాడో నాకు సమస్తము సాధ్యమే అని చెప్పాడు. అదేవిధంగా మనల్ని కూడా చెప్పడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనం కూడా అలా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం కూడా ఎత్తబడాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నిన్ను పాపం అనేది వెనక్కి లాగుతూ ఉంటే ఆ పాపాన్ని సమర్పించే సమయంలో ఆ ప్రభు యొక్క శక్తితో దాన్ని అధిగమించగలిగే బలాన్ని నీకు ఇవ్వమని ప్రసాదించమని అడుగు. ఇంకా దీర్ఘకాలికంగా సమస్యలు ఉంటే ప్రభుని ప్రార్థన చేయి. ఈ సమయంలో ప్రభువు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తనలోనికి మార్చుకునే సమయము, మనం ఆయనలోనికి మారిపోయే సమయము. అందుకే ప్రియ సహోదరి సహోదరుడు, రెండు చేతులు పైకెత్తి ఆ ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా మనము ఆ ప్రభుని అడుగుదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజించబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ ఇష్టము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మానవు మాకు అనుగ్రహించుము. మా యొక్క అప్పుబడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపాలను లెక్కించక మీ శ్రీ సభ విశ్వాసాన్ని వీక్షించుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపాలను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. కాపాడుగాక.
పరిశుద్ధాత్మా వేంచేసి రావా నూతనీకరించుమా మా జీవితాలను పరిశుద్ధ ఆత్మవరములతో మీ ఆత్మఫలములతో మీ ప్రేమ గుణములతో అభిషేకించుమా మీ ఆత్మవరములతో సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావము కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము నీకు కృతజ్ఞతాస్తుతులర్పించుచున్నాము. మేము కూడా శ్రీ సభ శిరస్సు అయిన క్రీస్తును అనుసరించి నిత్య జీవితములో ప్రవేశించున్నట్లు మమ్ము దీవించుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. శరములు వంచి ప్రభు యొక్క ఆశీస్సులను పొందండి. ఈ రోజున సర్వశక్తిగలైన సర్వేశ్వరుని ఏకైక పుత్రుడు సమున్నత ఆకాశమును చీల్చుకొని స్వర్గారోహణము చేసెను. తానున్న తావునకు మీరు కూడా ఆరోహణము చేయి నిమిత్తము ద్వారము తెరచి మీకొక త్రోవను సిద్ధపరచెను. ఆ ప్రభువు మిమ్ము దీవించునుగాక. క్రీస్తు ప్రభు ఉత్థానమైన పిదప తన శిష్యులకు దర్శనమిచ్చెను. అతడు న్యాయమూర్తిగా మరలా వచ్చినప్పుడు శాశ్వతమైన కరుణతో మిమ్ము ఆదరించునుగాక. క్రీస్తు ప్రభు తన తండ్రి మహిమతో అతని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడని మీరు విశ్వసించుచున్నారు. ప్రభువైన తాను చేసిన వాగ్దానము ప్రకారము అతడు లోకాంత్యము వరకు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపైకి దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వరములతో నిండినవో మరియా, దేవుని వరములతో నిండినవో మరియా,
దేవదేవుని అనుగ్రహము కలదానవు దేవదేవుని అనుగ్రహము కలదానవు స్త్రీలందరిలో ఆశీర్వాదితవీవే స్త్రీలందరిలో ఆశీర్వాదిత నీవే నీ గర్భఫలమైన లోకరక్షకుడేసు ఆశీర్వదింపబడిన వారు తల్లి దేవుని వరములతో నిండినవో మరియా పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని మాత పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపులం మా కొరకు ప్రార్థించుము తల్లి పాపులం మా కొరకు ప్రార్థించుము తల్లి మా కడపటి రోజులలో మా తోడుగా నిలచి మా ఆత్మల రక్షింప